ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీకు ఇంకో కూతురుందా, ఆమె ఎవరు అని అల్లుడు ముందు అడుగుతున్నారమ్మా ఆర్తి. అవును నాన్న, నా ఫ్రెండ్ కూడా టక్కున అడిగేసింది. నేను షాక్ అయ్యాను. అల్లుడా మాటలు సరిగ్గా విన్నాడో లేడో తెలీదు కాని ఆయన మొహం మాత్రం మాడిపోయింది. అందుకే సత్య వచ్చి మేనేజ్ చేసేంత వరకు పని మీద ఆయన బయటికి పంపించాం. ఇక మీద టెన్షన్ లేదు, సరేనా? మంచి పని చేశారమ్మా. బావకు అనుమానం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఉండండి, నేను అర్జున్ బయలుదేరడం లేదో చూసొస్తాను. అల్లుడు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. జగదాంబ కోర్టు లాయర్ పేరు పార్థసారథి. ఓకే మావయ్య. అన్నయ్య, ఒక ముఖ్యమైన విషయం చెప్పమ్మా. కాకినాడలో శంకర్ మిల్ ఓనర్ కి ఒక కొడుకున్నాడు కదా. అవును, చెప్పమ్మా. ఆ అబ్బాయికి మన ఆర్తిని అడుగుతున్నారన్నయ్య. ఒక వారం నుంచి ఒకటే ఫోన్లో నేను అన్నయ్యని అడిగి చెప్తాను అని చెప్పాను. ఆర్తికి సంబంధం మాట్లాడదామా? ఏంటమ్మా నువ్వు సడన్ గా ఎలా అడుగుతున్నావు? ఆర్తి చదువు ఇంకా పూర్తి కాలేదు కదా. నీకు బాగా తెలుసు, తన చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశమే లేదు. అది కాదన్నయ్య, మీకెలా ఒక్కగానొక కూతురో అలాగే వాళ్ళకు కూడా ఒక్కగానొక కొడుకు. మంచి సంబంధం. అల్లుడు, మీరింకా బయలుదేరలేదా? లాయర్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య, చాలా మంచి సంబంధం అన్నయ్య. మిస్ అయితే మళ్ళీ దొరకదు. ఆర్తి మీకు ఒక్కగానొక కూతురు కాబట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నోరు మూయి రేవతి. అలా ఎలా ఆర్తి నాకు ఒక్కగానొక్క కూతురని నువ్వు అంటున్నావు? తన అక్క సత్యను నువ్వు మర్చిపోయావా? సత్యానా? సత్యకి పెళ్ళైనంత మాత్రాన తన నా కూతురు కాకుండా పోతుందా? ఎప్పటికీ సత్యనే నా పెద్ద కూతురు, ఆర్తి చిన్న కూతురు. సత్య తర్వాతే ఆర్తికి మిగతా ఆస్తి మీద హక్కుంటుంది. ముందు ఆ రైస్ మిల్ ఓనర్కి నాకిద్దరు కూతుర్లని గట్టిగా చెప్పు. అయ్యో అల్లుడు, ఇంకా మీరు బయలుదేరలేదా? ఇదిగో వెళ్తున్నా మావయ్య. సత్యానా? ఆ అమ్మాయి ఎవరన్నయ్య? మీకున్నది ఒక ఆర్తియే కదా. ఇప్పుడు ఆ సత్య ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా పెద్ద కథమ్మా, నాకు టైం లేదు. వెళ్ళి మీ వదిన అడుగు. సరే అన్నయ్య. అల్లుడు ఇలాంటి మాటలు వినకూడదనే ఆయన్ని బయటికి పంపిస్తుంటే తలరాత. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేకపోతున్నాం. అల్లుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారో ఏమో. సత్య వచ్చిన తర్వాత ముందు ఈ విషయం సత్యకి చెప్పి అర్జున్కి అనుమానం రాకుండా చేయాలి. హాయ్ సార్. సార్ మీరు? నేను లాయర్ పార్థసారథి. హలో సార్. మీరేనా నల్లన్ సార్ గారి అల్లుడు? అవునండి సార్ ఫోన్లో చెప్పారు. మావయ్య మీ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పారు. కొంచెం వెయిట్ చేయండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. కంప్లైంట్ కాపీ అడుగుతున్నారు. ఇది ముందే చెప్పుండొచ్చు కదా. బండిలో పెట్టి మర్చిపోయా.
ఏ సత్య, నాకు 6 నెలల జైలు శిక్ష పడేలా చేసావుగా, ఇప్పుడు నీకు హాయిగా ఉందా? అవును, న్యాయం జరిగింది, నిజం గెలిచిందని నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావుగా, అందుకే ఈ శిక్ష. ఇద్దరూ ఎక్కువ సంతోషపడకండి. ఇంకొన్ని రోజుల్లో బయటికి వచ్చేస్తా. అప్పుడుంటుంది మీ ఇద్దరికి. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవురా. ఈసారైనా నువ్వు జైలుకు వెళ్ళి మారే మార్గం చూడు. సారీ సార్, కొంచెం లేట్ అయింది, మీరు తప్పుగా అనుకోకండి. ఇదిగోండి, ఇది నలన్ సార్కి ఇచ్చేయండి. పర్వాలేదు సార్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. కానిస్టేబుల్ తీసుకెళ్ళండి. వదిలిపెట్టను. మీ ఇద్దరిని ప్రశాంతంగా ఉండనివ్వను. నీ జీవితాన్ని, మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానే. ఆ రోజు ఏడుస్తావు నువ్వు. మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. హలో సార్. ఏంటి పరందమ్మ సార్, మీ కేసు పూర్తయిందా? పూర్తయింది. వాడికి 6 నెలలు జైలు శిక్ష పడేలా చేశాను సార్. ఓహో, లాయర్ గారు చెప్పండి. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కదా, అది ఏం కేసో మీకు తెలుసా సార్? నాకు తెలీదు, కానీ ఆ కేసుని ఈయనే హ్యాండిల్ చేస్తున్నారు. ఈసారిని అడగండి సార్. సరే, టైం అయింది, నేను బయలుదేరుతాను. ఓకే, చూసుకోండి సార్. అలాగే సార్. సార్, ఇప్పుడు పోలీసులు తీసుకెళ్తున్నారు కదా, అతని పేరు సంజయ్. ఇప్పుడు అతని కేసే లోపల జరిగింది. అతను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు సార్. చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు సార్. అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడా? నమ్మలేకపోతున్నానే. ఇదెప్పుడు జరిగింది సార్? అదేంటంటే సంక్రాంతి రోజు నైట్ వాళ్ళ లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. అలానా? అతను అలాంటి వ్యక్తి కాదు సార్. మీరు అలా అనుకుంటున్నారు, కానీ అతను చేసిన నేరం ప్రూవ్ అయ్యి అతనికి 6 నెలల శిక్ష విధించారు సార్. ఓ మై గాడ్. సార్, అతను అసలు ఏ అమ్మాయిని కిడ్నాప్ చేశారు సార్? సార్, మీకు ఆ కేసు గురించి ఏం తెలియాలి? అతను కిడ్నాప్ చేసిన అమ్మాయి పేరు కళ్యాణి. ఇంకా ఏమైనా తెలియాలంటే అదిగో అక్కడ ఎల్లో కలర్ చుడిదార్ వేసుకుని చూడండి, తనే ఆ అమ్మాయి. రా సత్య. అన్ని వివరాలు ఆ అమ్మాయిని అడగండి సార్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. సత్య, అక్కడ చూడవే.